తుస్ బుస్ బుస్ తుస్ బుస్ బుస్. స్వామి నాయనా, స్వామి స్వామి మీరే నన్ను కాపాడాలి స్వామి. ఏ నాయనా లే చెప్పు. స్వామి నా ప్రాబ్లం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు స్వామి. నోటితో చెప్పు, సైగతో చెప్పు. 5 ఏళ్లుగా లాక్కొస్తున్నాను స్వామి. ఆపేమని మగవాళ్ళు, ఆపొద్దని ఆడవాళ్ళు ఒకటే గొడవ చేస్తున్నారు స్వామి. ఇది గనక ఆపేస్తే నా బతుకు బస్టాండ్ అయిపోద్దని భయంగా ఉంది స్వామి. ఒరే యదవా, అసలు నువ్వు లాక్కొచ్చేదేంటి, ఆపమనేదేంటి, కొట్టుకు చచ్చేదేంటి? అర్థమయ్యేటట్టు చెప్పు, చేస్తావా నా చేతిలో చేస్తావా? నేను టీవీ సీరియల్ డైరెక్టర్ని. నేను ఈ సీరియల్ ఆపేస్తే నాకు ఇంకో సీరియల్ వస్తుందో రాదోనని చాలా భయంగా ఉంది. నా ఈ సీరియల్ జీవితానికి మీరే దారి చూపించాలి స్వామి. ఇది ఆ 7:30కు వచ్చే సీరియల్ నీదేనా? అవును స్వామి. రేయ్! నీకోసమే రా ఎన్నాళ్ళు వెతుకుతున్నాను. ఆ సీరియల్ చూసే కదరా నాకు నా పెళ్ళానికి గొడవ వచ్చి నేను సన్నాసినైపోయాను. అయిపోయావరా. అరే నా చేతిలో అయిపోయావురా. నా చేతిలో అయిపోయావు. స్వామీజీకి ఆగ్రహం వచ్చింది. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఆగరా. అమ్మో! చంపేస్తాను. స్వామి సీరియల్స్ తీసి సంసారాలు కూల్చేస్తారా? రేయ్! స్వామి మీకు ఆగ్రహమా? మంట. ఏ స్వామి పొద్దున్న టికెట్ రాలేదా? ఆ ఎదవ తీసిన సీరియల్ పిచ్చిలో పడి నా భార్య ఒక్కరోజు కూడా నాకు సరిగ్గా వంట వండి తిండి పెట్టలేదు. ఉప్పేస్తే కారం ఉండదు, కారం వేస్తే పులుపు ఉండదు. ఆఖరికి రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆ సీరియల్ నే తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చి నన్ను ఎదవని చేసి సన్నాసిని చేసింది. కమాన్. ఈ బొగ్గాని చూస్తుంటే క్వార్టర్ వేసిన వాళ్ళ ఉన్నాడు. ఈడు స్వామీజీ ఏంట్రా? వాడు మందేస్తే ఎవడకి కావాలి, మంచం ఎక్కితే ఎవడకి కావాలి, మనకు కావాల్సింది పని అవడం. రండి. ఆ 500 కోట్ల గురించే కదా మీ టెన్షన్? అవును స్వామి, అంత డబ్బు నేను ఒక్కడిని మొయ్యలేకే ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చాను. దగదగదగదగా మెరిసిపోతోంది. ఎక్కడా నల్లగా ఉంటే మౌనంగా ఎదగమని మొక్క నీకు చెబుతోంది. ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్థం అందులో. అది మీలాంటి సామాన్యులకు అర్థం కాదు, నాలాంటి సన్యాసులకే అర్థం అవుతుంది. అది ఎక్కడుందో చెప్పండి స్వామి. చెప్తే నాకేంటి లాభం? మీకు ఓట ఇస్తాం. అమ్మో, అది పోలీసులకు సంబంధించిన మ్యాటర్. స్వామీజీలు అంటేనే వాళ్ళకి పడదు. గడ్డం ఊడేదాకా తంతారు. ఓ 50,000 ఇవ్వండి, ఎక్కడుందో చెప్పేస్తా. ఆహా, అంత అబద్ధం. అంత డబ్బుంటే నువ్వే తీసుకోవచ్చుగా. మూర్ఖుడా, ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసుంటుంది. అలాగే ఆ వజ్రాల పెట్టె మీద మీ పేర్లు రాసున్నాయి. నువ్వు ఊరుకోరా స్వామీజీ. 50,000 కదా, మేము తీసుకొచ్చేస్తాం. ఏంటి హాస్పిటల్ తీసుకొచ్చావేంటి? ఏం లేదురా, మన దగ్గర డబ్బు లేదు కదా. తలో 4 లీటర్లు బ్లడ్ ఇచ్చావనుకో 10,000 ఇస్తారు. ప్రస్తుతానికి మెయింటైన్ అవ్వచ్చు. 4 లీటర్ బ్లడ్? నువ్వేం కంగారు పడుకో. బ్రెడ్ ఫ్రూట్స్ ఇస్తారు, తిన్నావంటే వెంటనే బ్లడ్ పట్టేసి. నువ్వేం మాట్లాడరా. డాక్టర్ గారు, లేడీ డాక్టర్, ఈ మందులు వాడండి. అలాగే, వస్తానమ్మా. నమస్తే డాక్టర్. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? మనీ ప్రాబ్లం. అదే అర్జెంట్ గా మా ముగ్గురు దగ్గర బ్లడ్ తీసుకుని డబ్బులు ఇప్పించండి. బ్లడ్డా? పోనీ అప్పిప్పించండి. అప్పివ్వడానికి ఇదేమన్నా బ్యాంకా, హాస్పిటల్? అసలు మీకు బ్రెయిన్ ఉందా? బావా ఏమండి, మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. మా బావ ఎవరో తెలుసా? దేవరపల్లి ప్రెసిడెంట్. కాకపోతే 15 రోజులు తేడా ఓడిపోయాడు. ఇప్పుడు అది అవసరమా? అవసరమే. కాళ్ళు చేతులు లేని వాళ్ళే కష్టపడి బతుకుతున్నారు. ఒక్కొక్కళ్ళు పల్సున్నారు. బ్లడ్ అమ్ముకుని బతకడానికి సిగ్గనిపించట్లేదు? డాక్టర్, ఈ రోజు మేము బికార్లో వచ్చు, రేపు కుబేర్లో. మా దగ్గర 500 కోట్లు ఉన్నాయి తెలుసా? ఏంటి ఆ తొక్కల సిగరెట్? మా బావకు అవమానం జరిగింది. అత్తి ఏది? అదేనే మీకు మొన్న ఉంది కదా ఈ పేపర్. ఇదిగో చూసుకోండి, చూసుకోండి కావాలంటే. చూసారా, 500 కోట్లు విలువ చేసే నిజాం వజ్రాలు త్వరలో మా చేతికి వస్తాయి. అప్పుడు మీలాంటి డాక్టర్ని 100 మందిని కొట్టాం. సంజే ఈ మంచినీళ్ళ బావా మేనేజ్ తీసుకొస్తే బెడ్లు రెడీ చేయండి.